దాదాపు ఈ 40 సంవత్సరాలుగా అంజిబాబు గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన పర్ఫార్మెన్స్ చాలా, ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ముఖ్యంగా ఈ కథతో కూడా సన్నిహిత సంబంధం ఉంది. నాకు కథక్ అంటే రొమాంటిక్ డ్యాన్స్ ఫామ్. రొమాంటిక్ అంటే అదేదో అనుకోకండి, మనసుకు ఆహ్లాదం కలిగించేది అర్థం. దుఃఖార్తానాం శోకార్తానాం తపస్వినాం విశ్రామ జననంలోకి నాట్యమే తన్మయాకృతం. నాట్య విధానాలన్నిటికి కూడా ఒకటే ప్రాతిపదిక. దుఃఖించే వాళ్లకు, శోకించే వాళ్లకు, శ్రమించే వాళ్లకు, సర్వసామాన్యమైన ప్రజలకు కాస్త హాయి కలిగించి విశ్రాంతి కలిగించేది ఈ నాట్య ప్రక్రియ. ఇది మన భాషలను బట్టి అనేక రూపాలు ధరించింది. అలాగే భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, కథక్, ఒడిస్సీ, మణిపురి, ఇలా ఎన్నో ప్రక్రియలు. ఇందులో అన్ని కష్టమైనవి అయినా, అన్నిలో చూసినా అన్ని మంచివి అయినా, ఒక లైట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్టెప్ అండ్ రిథిమ్, అందుకని రొమాంటిక్గా కనిపిస్తుంది. ఇదంటే నాకు ఇష్టం. అందుకని మా పెద్దమ్మాయి పెళ్ళికి అంటే దాదాపు ఈ హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇక్కడ కథక్లో శాంతారాం గారి హీరో గోపీష్, అతనంటే నాకు ఇష్టమని, అతను డ్యాన్స్ ఇష్టం కాబట్టి తీసుకొచ్చాను. ఉదాహరణ చెప్తున్నాను, నాకు ఇష్టమని చెప్పడానికి ఒక ఉదాహరణ. అలా అంజిబాబు గారు అన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఎంతో ఈ 40 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. ఆయన 60వ సంవత్సరంలో ప్రవేశించిన అనేక వేల మంది, 100 మంది శిష్యులను తయారు చేసి దేశానికి కొంత ఈ కథాకళికి సేవ చేశారు. ఆయన దాదాపు 60వ సంవత్సరం అనుకుంటారు. ఇదివరకు 60 సంవత్సరాలు నిండాయంటే నిండు జీవితం అని, ఎప్పుడు ఏమైపోతామో అని 60 సంవత్సరం పండగ షష్ఠి పూర్తి చేసుకునేవారు. ఇప్పుడు షష్ఠి పూర్తి చేసుకోవాల్సిన అవసరం లేదు. 90 years తర్వాత చూద్దాం. మరి పిల్లలు ఇద్దరు చాలా బాగున్నారు, బాగా చేశారు. ఇప్పుడు చేసిన వాళ్ళు వాళ్ళతో డ్యాన్స్ చేస్తే బాగుంటుంది. అయితే ఒక ఇబ్బంది వస్తుంది. శరీరానికి ఏమో ఆ స్పీడ్ ఉండదు, మనసుకేమో ఆ స్పీడ్ అలాగే ఉండిపోయింది. ఏమైనా ఎక్కువసేపు మీతో విసిగించకుండా మాట్లాడుతున్నా. అనేక మంది మాట్లాడేవారు. అంజిబాబు గారిని అభినందిస్తూ ఆయన ఈ ప్రక్రియకి చేసిన సేవలు, 4 మంచి మాటలతో, ఆశీర్వాదాలతో ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉండాలని, ఎంతోమంది శిష్యులను తయారు చేయాలని, ఈ కథక్ నృత్యానికి ఎంతో సేవ చేయాలని మనసారా కోరుకుంటూ, ఈ సంఘం అకాడమీ చాలా మంచి పని చేస్తుంది. నిజమే, ఆయనకి ఈ సన్మానాలు అంటే ఇష్టం ఉండదు. అటువంటిది 60వ సంవత్సరంలో ఈ సన్మానం, ఈ సంతోషం కొన్ని సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్ళాలని నేను మనసారా కోరుకుంటూ, ఆయనకంటే పెద్దవాడిగా దాదాపు చూస్తే ఇక్కడ అందరికంటే నేనే పెద్దవాడిలాగా ఉన్నాను. ఆయన ఆశీర్వదిస్తూ ఆయన మరింత సేవ చేయాలని కోరుకుంటూ మీ అందరినీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.